24 కుటుంబాలకు అండగా కొనిరెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లి యందు ఈరోజు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ సన్మానించి వారికి సరుకులను అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్న 24 మంది కార్మికులకు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తామని వారికి జీతం పెంచినట్లు ఆయన ప్రకటించారు. సర్పంచ్ కొనిరెడ్డి తమ కష్టాన్ని అర్థం చేసుకుని జీతం పెంచినందుకు వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పంచాయతీల బాగోగులను గాడిన పెడతారని ఆశిస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని, అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తమ పంచాయతీ అభివృద్ధి కొరకు సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీడీ పంచాయతీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే లోకేష్ బాబు గారు అయితేనేమి, ముఖ్యంగా మన గ్రామ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవానికి పంచాయతీలకు దాదాపు 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి అధికారం ఉన్నది గత 35-40 సంవత్సరాల నుంచి. అది గమనించి ఈ మధ్యకాలంలో గౌరవ కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి, జిల్లాకు ఒక సర్పంచ్ను పిలిపించి అక్కడ మా యొక్క సమస్యలన్నీ విన్న తర్వాత మేము ముఖ్యంగా ఈ పాయింట్ కూడా లేవనెత్తాం. సార్, అక్కడ స్వాతంత్ర దినోత్సవానికి 250 రూపాయలకు ఒక పూలదండ కూడా రాదు, మేము ఏం చేసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఆయనకు తెలియజెప్పడం జరిగింది. తెలియజెప్తానే ఎన్నికిడితేనే మామూలు చిన్న పంచాయతీలకైతే 10,000 రూపాయలు, మేజర్ గ్రామ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇవ్వడం కూడా వారికి కొత్తపల్లి గ్రామ పంచాయతీ కాదు, జిల్లా పంచాయతీ సర్పంచుల తరఫున వారికి హృదయపూర్వకంగా సర్పంచుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఈ మధ్యకాలంలోనే 3 రోజుల కిందట వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్టాంప్ డ్యూటీస్ సక్రమంగా దాదాపు 1 సంవత్సరం పైన అయింది, 1.5 సంవత్సరం అయింది. స్టాంప్ డ్యూటీలు మాకు రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రావడం లేదు, ఇవ్వడం లేదు. ఇకపోతే ఇక్కడ అనుడా అనేది మన అన్నమయ్య డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నటువంటి వారికి కూడా అక్కడ మాకు కొద్ది అంతో ఇంతో వస్తున్నటువంటి ఆ డబ్బులు కూడా అనుడా వాళ్ళ తరఫున చేస్తున్నటువంటి ప్లాన్ అప్రూవల్కు ఇంతవరకు మాకు దాదాపు వాళ్ళ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఆ డబ్బులు కూడా మాకు పంచాయతీలకు జమ చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా సమస్యాత్మకంగా ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ గారు గ్రీన్ అంబాసిడర్లుగా మా పంచాయతీలో దాదాపు 25 మంది పనిచేస్తున్నారు గత 6 సంవత్సరాల నుంచి. కొంతకాలంలో గ్రీన్ అంబాసిడర్లుగా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు చేసింది నెలకు, అప్పుడు 10,000 ఇస్తున్నటువంటిది మధ్యలో కుదించి ఒక పూటే చేయండి మీరు 6,000 తీసుకున్నాను అన్నారు. ఆ 6,000 కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకుండా మేమే గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లో ఉండి వాళ్ళకి ఇస్తూ వచ్చాము. అలా కాకుండా వాళ్ళు ప్రతిరోజు నిత్యము ఉదయం సాయంత్రం చేస్తాం, మాకు 200 ఎందుకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అలాగే వారికి ఉదయం సాయంత్రం మీరు పని చేయండి అమ్మా, మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి రెజల్యూషన్ రాశాము. వారికి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి 10,000 రూపాయలు ఇస్తాం. గౌరవ డిపిఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారి ఆదేశానుసారము ఇక్కడ చేస్తున్నటువంటి సిబ్బందికి 10,000 రూపాయలు శాంక్షన్ చేసి చేస్తాం. 24 మందికి వచ్చేసి సర్పంచ్ గారు అడుగుతూనే 10,000, మాకు ఫస్ట్ 6,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 చేశారు. మాకు అందరికీ మా గ్రీన్ అంబాసిడర్లకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది మేము అడుగుతూనే చేసినందుకు సర్పంచ్ గారికి చాలా కృతజ్ఞంగా ఉంటామని కోరుకుంటున్నాం.